నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఈ నటుడు రాహుల్ రామకృష్ణన్ చూడంగానే మనకు అర్జున్ రెడ్డో లేకుంటే జాతిరత్నాలు ఇటువంటి సినిమాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఆయన పండించినటువంటి హాస్యం ఇప్పటికి కూడా చిరస్మరణీయంగా మన అందరి మైండ్స్లో రిజిస్టర్ అయిపోయింది. అంటే ఈయన అర్జున్ రెడ్డిలో హీరోకి ఫ్రెండ్గా ఉండి దొడ్డి పట్టిందని చెప్పినటువంటి డైలాగ్ కానీ, లేకుంటే జాతిరత్నాల సినిమాలో ఇక నాతో ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను ఇక్కడికి వెళ్ళిపోతా అని అన్న డైలాగ్ అని, ఇవి కొంత బాగా ప్రజల్ని కనెక్ట్ చేసుకున్నాయి ఆయనకి. సో ఇప్పుడు ఆయన నిజంగానే నాతో కనుక ప్రాబ్లం అయితే నేను నా అకౌంట్ డిలీట్ చేసుకుంటా అన్నట్టుగానే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అన్నట్టుగానే ఆయన తన అకౌంట్ని డిలీట్ చేసుకొని ఇవాళ సైడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎందుకు అకౌంట్ డిలీట్ చేసుకున్నాడు? ఆయన పండగ రోజు అనవసరంగా వివాదంలోకి నెట్టబడ్డాడు. మరి ఎందుకు వివాదం సృష్టించుకున్నట్టుగా ఆయన ట్వీట్స్ చేసాడో తెలియదు. కానీ బేసిక్గా ఆయన కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటాడు నటుడు రాహుల్ రామకృష్ణ. కానీ ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతాలో పండగ రోజు వరుసగా ట్వీట్లు చేశాడు, చాలా వరకు వివాదాస్పదమైనటువంటి ట్వీట్లు. అంటే హైదరాబాద్ మునిగిపోయినటువంటి వ్యవహారం కానీ, లేదు అంటే ప్రభుత్వం మారిన తర్వాత మరి ఆయనకి వచ్చినటువంటి నష్టం ఏంటో మనకైతే తెలియదు. ఆ నష్టాన్ని కూడా ఆయన చెప్పినటువంటి ప్రయత్నం చేయాలి. కానీ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్లు మళ్ళీ రావాలని కోరుకున్నటువంటి నేపథ్యం చూసినా, లేదు మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి కూడా ఆయన కొంత కాంట్రవర్సీ పోస్టులు చేసినట్టుగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ఇవన్నీ కనుక చూస్తే అసలు సరే, సహజంగా ఎవరైనా తన అభిప్రాయాలు వ్యక్తిగతంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామిక దేశంలో ఎవరి అభిప్రాయం వాళ్ళదే. ఇక్కడ ఏమిది అభిప్రాయానికి భిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన శత్రువులు అయిపోరు, మిత్రులు అయిపోరు. అంత మాత్రం చేత ఇప్పుడు ఆయన ట్వీట్లు చేసి తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెలిబుచ్చిన తర్వాత ఇప్పుడు అకౌంట్ని డీయాక్టివేట్ చేయడం అనేది ఇక్కడ కొంత కొసమెరుపుగా కనిపిస్తుంది. అసలు ఎందుకు డీయాక్టివేట్ చేయాల్సి వచ్చినటువంటి అవసరం? చూడండి, దిస్ అకౌంట్ డిస్ నాట్ ఎగ్జిస్ట్. మరి అకౌంట్ డిలీట్ చేసుకున్నాడా, లేదు ఏమన్నా ఇబ్బంది పడి ఏమన్నా భయపడ్డా, లేదు మరి అంత యాక్టివ్గా ఉన్నటువంటి రాహుల్ రామకృష్ణ పండగ పూట వరుసగా ట్వీట్లు చేసి రద్దు చేసి హల్చల్ చేసి ఒక రోజులోనే ఇప్పుడు ఆయన అకౌంట్ని డిలీట్ చేసుకునేంత స్థాయికి వెళ్ళారు. మరి ఎందుకు ఆయన కనిపించకుండా పోతున్నారు ఎక్స్ ఖాతాలో? మరి వరుసగా అంత యాక్టివ్గా ఉన్నటువంటి రాహుల్ రామకృష్ణ ఏమైంది? మరి ఆయన ఖాతా ఎందుకు కనిపించకుండా పోయింది? మరి అకౌంట్ ఓపెన్ కాకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ లేకుంటే రాజకీయ వర్గాల్లో కానీ చర్చ. ఎందుకంటే ఆయన చేసినటువంటి ట్వీట్సే వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో అది రాజకీయ రంగు పులుముకుంది ఆయన చేసినటువంటి ట్వీట్స్కి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఆయన చేసినటువంటి ట్వీట్స్ని విస్తృతంగా వైరల్ చేసినాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఏమైనా డీయాక్టివేట్ ఆయనే చేసుకున్నారా, లేకుంటే ఎవరైనా రిపోర్ట్లు కొట్టారా ఏంటి? అంటే ఇప్పుడు నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అన్నట్లుగానే ఆయన వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. మరి అంటే జాతిరత్నాల సినిమాలో ఈ డైలాగ్ బాగా ఫేమస్. ఆ మాదిరి కానీ ఇప్పుడు ట్విట్టర్లో నుంచి కూడా ఆయన వల్లే ప్రాబ్లం అయ్యి ఉంటే డీయాక్టివేట్ ఏమైనా చేసుకొని ఆయన స్వచ్ఛందంగా ట్విట్టర్ నుంచి వెళ్ళిపోయారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి ట్వీట్స్ ఏంటి? హైదరాబాద్ మునిగిపోతుంది, హైదరాబాద్ గ్రౌండ్, ఆల్ యువర్ ప్రామిసెస్ ఫెయిల్డ్ అని చెప్పుకుంటా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆయన ట్యాగ్ చేసి పీపుల్ ఆర్ కాలింగ్ ఫర్ యూ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు ఆర్డర్. అంటే ఇవన్నీ ఒక ఆర్డర్లోకి పెట్టడానికి కేటీఆర్ని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు, హైదరాబాద్ మునిగిపోతుంది, ప్రామిస్లన్నీ ఫెయిల్ అయిపోయినాయి అని ఆయన చేసినటువంటి ట్వీట్స్. ఇది కొంత రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయంగా చేసినటువంటి ట్వీట్స్, కేసీఆర్ బీఆర్ఎస్ పాలన మళ్ళీ రావాలని ఆయన చేసినటువంటి ట్వీట్స్. సరే, ఇదంతా బాగానే ఉంది, మళ్ళీ రావాలి, ఆయన అభిప్రాయం చెప్పుకోవచ్చు. చాలా వరకు నటులకి లేకుంటే సినిమా ఆర్టిస్టులకి లేదంటే ప్రతి ఒక్కరికి, అంటే దేశంలో ప్రజాస్వామిక దేశంలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి రాజకీయంగా తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. అంత మాత్రం చేత డిలీట్ చేసేసుకొని వెళ్ళిపోవాల్సినటువంటి అవసరము లేదు. మరి ఈయనకు వచ్చినటువంటి నష్టం కూడా చెప్పాలి. హైదరాబాద్ మునిగిపోతుంది, మరి ప్రామిసెస్ ఫెయిల్ అయినాయి అంటే ఏం ప్రామిసెస్ ఫెయిల్ అయినాయి, ఎవరు ప్రామిసెస్ని ఫెయిల్ చేశారు, ఏ ప్రామిసెస్ ఫెయిల్ అయినాయి, ఇది కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజలకు కూడా కొంచెం క్లారిటీగా చెప్పాల్సింది. ఏదో టూకీగా చెప్పేసి సగం చెప్పేసి ఇట్లా ట్వీట్స్ పెట్టేసి డిలీట్ చేసేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ పీపుల్ ఆర్ కాలింగ్ ఫర్ యూ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు ఆర్డర్. అంటే ఏం ఆర్డర్లో పెట్టాలి? గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం విధ్వంసం అయినందుకే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇప్పుడు ట్రాక్ ఎక్కుతోంది. మరోవైపు కాళేశ్వరంకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ అనేక స్కామ్లు తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్నాయి కదా. మరి అవన్నీ ఏమి మాట్లాడకుండా మరి ఇప్పుడు ఆర్డర్లో పెట్టడానికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పాలన రావాలి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అది ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారుతోంది. మరొకటి, అన్నిటికంటే
పూర్తిగా వివాదాస్పదమైంది. గాంధీ సాధువు కాదు అంటే అతను మహాత్ముడే కాదు అంటూ కూడా గాంధీ గారి గురించి కూడా మరో ట్వీట్. ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే జనాల్ని భయంకరమైనటువంటి అంటే మనమంతా ఎంత భయంకరమైనటువంటి కాలంలో జీవిస్తున్నామో డంబుల్డోర్ తిరిగి వచ్చే రోజుకి ఎదురు చూడలేకపోతున్నాను అంటూ కేటీఆర్ని ట్యాగ్ చేసి ఇంకొక ట్వీట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వీ లివ్ ఇన్ సచ్ టెరబుల్ టైమ్స్ అంటే చాలా భయంకరమైనటువంటి సమయాల్లో ఆయన ఉన్నట్టుగా. కాంట్ వెయిట్ ఫర్ డంబుల్డోర్ టు కమ్ బ్యాక్. కేటీఆర్ని మళ్ళీ ఇక్కడ ట్వీట్ చేయటం. గో హెడ్ మటర్ మీ నౌ ఐ ఆమ్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ థింగ్స్ ఎనీవే. అంటే ఈయనని ఇప్పుడు అర్ధాంతరంగా చంపేయాలంట. వెళ్ళి నన్ను చంపేయండి, ఇప్పటికే విసిగిపోయాను, బోల్డ్ అంతా అలసిపోయాను అని ట్వీట్స్లో ఆయన చేసినటువంటి ఇంకొక ట్వీట్. అంటే నేను చాలా సిక్ అయిపోయినా, చాలా వరకు విసిగిపోయినా, మరి ఆ విసుగు దేనికి వచ్చింది అంటే ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు రాహుల్ రామకృష్ణలో వచ్చింది, సడన్గా ఏమైపోయింది రాహుల్ రామకృష్ణకి అనేది చర్చకు వస్తుంది కదా ఎవరికైనా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా కేటీఆర్ని ట్యాగ్ చేయటం. మరి ఎందుకు వరుసగా కేటీఆర్ని ట్యాగ్ చేసి ఆయన్ని కూడా వివాదాల్లోకి లాగి ఈయన ఇటువంటి ట్వీట్స్ చేయటం, గాంధీ గారిని కూడా మహాత్ముడు కాదు అని గాంధీ జయంతి రోజే ఆయన ట్వీట్స్ చేశాడు అంటే ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే సైకలాజికల్గా ఈయన ఏమన్నా ప్రాబ్లంలో ఉన్నాడా లేదు. మరి అటువంటి ధైర్యంగా ఆయన ఒపీనియన్ చెప్పిన తర్వాత డిలీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ట్వీట్లకు కూడా నెటిజన్స్ నుంచి డిఫరెంట్ మొత్తం తిరగబడుతోంది సమాజం అంతా కూడా. ఎందుకు ఇటువంటి ట్వీట్స్ చేస్తున్నాడు, ఏమైంది సడన్గా. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సీరియస్ అవుతున్నారు ఈ ట్వీట్స్ పైన. అంటే ఆయన చెప్పాల్సిన సూటిగా చెప్పకుండా కేవలం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏమో వీటిని వైరల్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సపోర్టర్స్ అందరూ కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అంటే దసరా పూట నిజంగానే చుక్క ముక్క లేదు, దసరా జరగదు తెలంగాణలో. అంటే పండగ అంటే అదే కదా. మరి ఆ పండగ రోజు ఏమన్నా ఈయనకి ఏమన్నా చుక్క ఎక్కువైందా, మంది ఎక్కువ ఇటువంటి ట్వీట్లు చేశారు. సహజంగా ఎవరికైనా ఒక చుక్క ఒక పెగ్గు ఎక్కువ అయితే ఉన్నట్టుగా బయటికి కక్కేస్తూ ఉంటారు, సహజం అది మానవ సహజం. అందుకని ఈయనకి ఏమన్నా మంది ఎక్కువయ్యి ధూళి ఎక్కువయ్యి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఆల్ ఆఫ్ సడన్గా వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏమన్నా ఇప్పుడు నాతో ఎందుకు వచ్చిన తలకైన ప్లే ఇంత కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఎందుకులే అని చెప్పి డిలీట్ అయిపోయినాయా. సరే డిలీట్ చేశారా, డిలీట్ అయిపోతే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి. డిలీట్ చేసినంత మాత్రాన్ని ఏమైపోదు, ఆయన వ్యాఖ్యలు మరి చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడే ఉండిపోతాయి కదా చిరస్మరణీయంగా. మరి అటువంటి సందర్భాలు ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఆయన డిలీట్ చేసేసి అంటే తాగింది దిగిపోయినాక డిలీట్ చేసేసి నేను చేయలేదు, నాదేమన్నా ఇట్లా ఏమన్నా హ్యాక్ అయిందని ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా, ఇది చూడాలి. ఎందుకంటే ఇటువంటి సోషల్ మీడియాలో ఏమైనా జరగచ్చు, హ్యాక్ జరగచ్చు, ఆయనే చేసి ఉండొచ్చు, వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు, లేదు చేసిన తర్వాత నేను చేయలేదు అనొచ్చు, ఈయనకేమన్నా ఒక పెగ్ ఎక్కువ కూడా చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఇప్పుడు సైద్ధాంతికంగా చాలా వరకు రాజకీయ పార్టీల్ని రాజకీయ నాయకులు వ్యతిరేకించినట్లు ఉన్నారు. వాళ్ళకు ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అందులో తప్పు లేదు. ఇప్పుడు వ్యతిరేకించినంత మాత్రాన శత్రువులు అయిపోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలక్షణ అన్నటువంటి ప్రకాష్ రాజ్ ఉన్నారు, ఆయన పొద్దున్న లేస్తే నరేంద్ర మోదీని ఆయన సిద్ధాంతాలని ఆయన తప్పుపడుతూ ఉంటారు, వరుస కొన్ని వేల ట్వీట్లు చేసి ఉంటారు. ఇప్పటికైనా చాలా వరకు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి, నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించినటువంటి సందర్భాలు ఉన్నాయి. లేదు రామ్ గోపాల్ వర్మ ఆయన ఎంత వివాదాస్పదంగా ట్వీట్లు చేస్తూ ఉంటాడు. ట్వీట్లు చేసినంత మాత్రం ఎదుర్కొనే దమ్ముంటే ట్వీట్ చేయాలి, లేకుంటే ట్వీట్ చేయొద్దు. ఇక్కడ రెండు సింపుల్ థింగ్స్. నేను ట్వీట్ చేసేసి బురద జల్లేసి నేను డిలీట్ చేసుకుంటా అంటే అసలు ఆ ప్లాట్ఫామ్ మీదే ఉండొద్దు, ట్వీట్లు చేయొద్దు. లేదు నేను ఒక స్టాండ్ తీసుకుంటా, నేను ఖచ్చితంగా నా ఒపీనియన్ మీద నేను స్టిక్ ఆన్ అవుతా అంటే ఆ ఒపీనియన్ స్టిక్ ఆన్ అవ్వాలా, ప్రూవ్ చేయాలా, దానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. లేదు అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా ఖచ్చితంగా అనవసరమైనటువంటి రాద్ధాంతం వివాదంలోకి ఇప్పుడు ఇక్కడ సినిమా అవకాశాలకు కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఎదగాల్సినటువంటి నటులు ఇంకా మంచి మంచి సినిమాల్లో చేయాలని కోరుకుంటారు తెలుగు ప్రేక్షకులందరూ కూడా. ఇటువంటి వివాదాలు అన్నెసరీ వివాదాల్లోకి ఇరుక్కోవడం ద్వారా రాజకీయంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అనవసరమైనటువంటి ఇబ్బందులు మీకు వచ్చే అవకాశాలు కూడా సన్నగిల్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పటిదాకా మీరు ఒక మంచి నటుడుగా మంచి కమెడియన్గా ప్రజలను ఆకర్షించేటువంటి నటులుగా ఉన్నారు మీరు. అటువంటప్పుడు ఇటువంటి వివాదాస్పదాలకు మీరు తలదూర్చి అన్నెసరీ కామెంట్స్ చేసి మహాత్ముడు ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి మహాత్ముడు ఆయన్ని జాతి పితగా మనం అందరూ కూడా చిన్నపిల్లల నుంచి అందరికి పిల్లలకు చెప్తూ ఉంటాము. మరి మహాత్ముడే కాదు అని మీరు ట్వీట్ చేశారు అంటే మీకు ఎందుకు మహాత్ముడు కాదు చెప్పాల్సినటువంటి అవసరం లేదా, బాధ్యత లేదా? హైదరాబాద్ మునిగిపోయింది, బాగుంది, మునిగింది అందరికీ తెలుసు. మూసీలో హెవీ వర్షం వచ్చింది, మూసీ అంతా కబ్జా కూరలకు గురైపోయింది, మూసీ మొత్తం దాన్ని ఆపరేషన్ చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అడ్డుకుంది, ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ మూసీ ఎందుకు మునిగింది,
గతంలో ఇప్పుడే మూసీకి వరదలు వచ్చినాయా? అంతకుముందు ఇప్పుడు వరదలు రాలేదా? లేదు, హైదరాబాద్ రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి, హైదరాబాద్ మునిగిపోతుంది. మరి ఇప్పుడే హైదరాబాద్ రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయా? గతంలో ఏ వర్షాలు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో నీళ్ళు రాలేదా? లేదు, చెన్నైలో రాలేదా? బెంగళూరులో రాలేదా? ఇవంతా కూడా కొంత ఆలోచన చేసి కొంత ట్వీట్స్ చేస్తుంటే బాగుండేది. సరే, హైదరాబాద్ మునిగింది, ఎవరు కాదనలేనటువంటి వాస్తవం అది. చాలా వరకు కాలనీలు నీట మునిగాయి. దాన్ని స్టెప్ బై స్టెప్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ లోపం జరిగింది, డ్రైనేజ్ వ్యవస్థలో లోపమా, లేకుంటే ప్లానింగ్లో, హైదరాబాద్ సిటీ ప్లానింగ్లో ఏమైనా లోపం జరిగిందా? గతంలో ఇదే కేటీఆర్ ఉన్నప్పుడు కూడా ఎస్ఆర్డిపి దాని కింద నాలాల వర్క్స్ చేపట్టారు. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏంటి, హైడ్రా పేరుతోటి చాలా వరకు కూడా మంచి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి అటువంటి హైడ్రాని మీరు సపోర్ట్ చేయకుండా హైదరాబాద్ మునిగిపోయింది, కేటీఆర్ గారు రావాలి అంటే, మరి గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేస్తున్నారని చెప్పేది ఉండే. అది చెప్పక, ఇది చెప్పక, డంబుల్ డోర్ అని, నన్ను చంపేయండి అనంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందో రాహుల్ రామకృష్ణ నాకు అర్థం కావట్లా. సో ఇట్లా ఓవరాల్గా రాజకీయమైనటువంటి ట్వీట్లు చేసి అన్నశ్రీగా ఇబ్బంది పడి ఇప్పుడు ట్వీట్లు డిలీట్ చేసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద రాహుల్ రామకృష్ణకి ఏమైంది, ఎందుకు ఇటువంటి ట్వీట్లు చేశారు, ఎందుకు డిలీట్ చేసుకున్నారు, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.